హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అమెరికా తెలుగమ్మాయి. నా పేరు గాయత్రి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన బ్యాక్ యార్డ్లో శంకు పుష్పాలు దాని తర్వాత సీతమ్మ వారి జడ పువ్వులు అయితే వచ్చాయన్నమాట. వాటితో పాటు మీకు భృంగరాజ్కి పొనగంటి ఆకుకి మధ్య తేడా చూపించబోతున్నాను. అలానే ఒక ఇద్దరు క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా చేయబోతున్నాను. ఇదిగోండి, ఇది వచ్చేసి శంకు పుష్పం అన్నమాట. శంకు పుష్పాలు ఎండ చాలా ఉందండి, చూడండి ఎంత చక్కగా విచ్చుకున్నాయో. నేను సాయంత్రం రికార్డ్ చేస్తున్నాను. ఇవంతా కూడా వాడిపోయాయండి ఎండకి. ఓ వావ్, ఎంత క్యూట్ ఉందో. నేను ఇది ఇప్పుడు చూడటం రికార్డ్ చేసేటప్పుడు చాలా చాలా బాగుంది. ఇదిగోండి, సూపర్. అసలు ఈ బ్లూ కలర్ ఎంత బాగా అనిపిస్తుంది. ఇది ఒక రకమైన, దీన్ని బ్లూ షేడ్ అంటారో పర్పుల్ అంటారో తెలియదు, కానీ చాలా చాలా క్యూట్ ఉంటాయండి చెట్టు మీద చూస్తున్నప్పుడు అయితే. ఈ శంకు పుష్పాలు ఇప్పుడు సీజన్లో వస్తాయి కదండి, భలే బాగుంటాయిలేండి. అసలు వీటికి ఫర్టిలైజర్ ఇస్తున్నప్పుడు అయితే చక్కగా బుషీగా వచ్చేస్తాయి. ఈసారి నాకు ఫర్టిలైజర్ ఏంటో దొరకలేదండి, సో ఇదైతే పట్టుకొచ్చాను. ఇదిగోండి, ఇది కౌ మాన్యూర్ అనమాట. సో ఇది వేస్తున్నాను, వేస్తే కూడా చాలా బాగా వస్తున్నాయి. అన్ని మొగ్గలు ఉన్నాయి. ఇదిగోండి, ఇవన్నీ మొగ్గలు అనమాట. ఇక్కడ మొగ్గలు ఉన్నాయి, ఇక్కడ మొగ్గలు ఉన్నాయి. అసలు ఈ చెట్టు మధ్యలో నుంచి కూడా ఎంత బ్రైట్ ఉందంటే భలే చూడముచ్చటగా కనిపిస్తుంది. పువ్వు మాత్రం చాలా అందంగా ఉంది. ఇక్కడ అన్ని దాక్కున్నాయండి ఫ్లవర్స్ అన్ని. ఓ వావ్, ఇక్కడ కూడా ఉన్నాయి. సూపర్ అసలు. నేను ఇన్ని రోజులు ఇంకా రావట్లేదు అని చూస్తున్నాను. ఈ బ్లూ అయితే ఇప్పుడే చూడటం, అంటే అదే ఈ పర్పుల్ షేడ్లో మాత్రం ఇప్పుడే చూడటం నేను. చాలా అందంగా ఉన్నాయి. అసలు శంకు పుష్పాలు అయితే ప్రొద్దున్నే పూజలో తెల్లవి అయితే బోల్డ్ అని వస్తున్నాయండి. మా హస్బెండ్కి చాలా ఇష్టము పూజలో ఇవి ఉపయోగించడము. భలే చూడముచ్చటగా ఉంది, చాలా అందంగా ఉన్నాయి. ఇవి ప్రొద్దునే విచ్చుకుంటాయి కదండి, భలే ముచ్చటగా ఉంటాయి చూడడానికైతే అసలు ఇవి. సో దీంతో పాటు మీకు నేను చూపించాలనుకుంది సీతమ్మ వారి జడ. ఈ సీతమ్మ వారి జడ అయితే భలే అందంగా ఉంటాయి, పెద్దగా అయ్యి. ఇవి ఒక ఏమంటారు, మక్మల్ తోటి ఒక క్లాత్ వస్తుంది చూసారా, అలా అనిపిస్తుంది చూస్తూ ఉంటే. చాలా అందంగా ఉంటాయి. అందులో దసరా టైంలో అయితే విపరీతంగా వస్తాయి ఈ పువ్వులు. నేను బతుకమ్మ కూడా చేస్తాను వీటితోటి, భలే అందంగా ఉంటాయిలేండి. సరే, ఈరోజు మీకు భృంగరాజ్కి పొనగంటి ఆకుకి డిఫరెన్స్ చెప్తాను. దాంతోపాటు చెప్తాను మీకు, వీడియో ముందు చెప్తాను. చూసారు కదా, నిన్న భృంగరాజ్ వీడియో పెట్టానండి. సో భృంగరాజ్ వచ్చేసి ఇలా ఉంటుంది కదండి. ఇది కొంచెం బ్రౌన్ అండ్ పర్పుల్ స్టెమ్ కలిపి ఉంటాయి, అంటే బ్రౌన్ అండ్ పర్పులిష్గా ఉంటాయి అన్నమాట. దీని స్టెమ్ ఇలా ఉంటుంది. దీని స్టెమ్ ఇలా బోలుగా అయితే ఏముండదండి, ఇలా చక్కగా గట్టిగా ఉంటుంది. సో వీటి ఆకులు మాత్రం చాలా చక్కగా పొడుగ్గా ఉన్నాయి కదా. సో ఇప్పుడు వచ్చేసి మీకు నేను పొన్నగంటి చూపిస్తాను. ఇదిగోండి. సో ఇది వచ్చేసి భృంగరాజ్ ఆకండి, ఇది వచ్చేసి పొన్నగంటి ఆకు అనమాట. సో పొన్నగంటి భృంగరాజ్కి రెండింటికి మధ్య తేడా చాలా ఈజీగా చెప్పచ్చు. ఇవి రెండు అస్సలు ఎటు చూసినా ఎలా చూసినా ఇవి రెండు ఒకటేలాగా కనిపించవన్నమాట. సో దీని స్టెమ్ అయితే చూసారు కదా, ఇలా ఉంటుంది. ఇది ఇలా హాలో ఉంటుందన్నమాట. సో పొన్నగంటిని గుర్తుపెట్టడం చాలా ఈజీ. సో ఇంకొక విషయం వచ్చేసి, నా దగ్గర 2 రకాల పొన్నగంటి ఉన్నాయి. దీని ముందు ఒకసారి నేను వీడియో చేశానండి, యాక్చువల్ పొన్నగంటి ఏది అనేసి. కానీ నిజం చెప్పాలి అంటే నాకు కూడా యాక్చువల్ పొన్నగంటి ఏదో తెలియదండి. నా దగ్గర 2 వెరైటీస్ ఉన్నాయి. ఇవి అంటే దీనికి పెద్ద తేడా లేదండి, 2 సేమ్ టు సేమ్ ఉంటాయి. నేను ఒక భ్రమలో ఉండేదాన్ని ఏంటంటే, ఇట్లా దీనికి ఒక పెద్ద
ఒక కాడలాగా వచ్చి పువ్వు వస్తే అది అలిగేటర్ వీడు, పువ్వు రాకపోతే అది పొన్నగంటి అని నేను అనుకునేదాన్ని. ఎందుకంటే ఇక్కడ చాలామంది గార్డెనింగ్ చేస్తారు, చాలామంది పొన్నగంటి పెంచుతారు. మా దగ్గర పొన్నగంటి ఉంది అంటే నేను వాళ్ళ బ్యాక్ యార్డ్లో వెళ్ళి మరీ చూశాను. అందరి దగ్గర సేమ్ ఇదే ఉండండి ఇంచుమించు. సో నా దగ్గర ఒక 2 years బ్యాక్ పొన్నగంటి ఉండేదన్నమాట. ఉంటే దాన్ని మేము ఎన్నోసార్లు కూర చేసుకొని తిన్నాము. మా అత్తయ్య గారు కూడా అదే పొనగంటి అన్నారు. కానీ దానికి ఇట్లా చివర ఒక వైట్ కలర్ ఫ్లవర్ వచ్చేసరికి అది అలిగేటర్ వీడని తేలిపోయింది. సో దాన్ని మొత్తం తీసేసాను అనమాట. మళ్ళీ రీసెంట్గా ఒక ఫ్రెండ్ దగ్గర ఇదే పొనగంటి అంటే మళ్ళీ తన దగ్గర తీసుకొచ్చి వేస్తే మళ్ళీ అదే మొక్క తయారైంది. తను ఏమంటారంటే తన సీడ్ తోటి ఇది గ్రో చేశారంట. సో ఇదే పొనగంటి అని తను అంటారు. ఇదేమో నేను నర్సరీలో కొనుక్కొచ్చాను. దీనికి ఎప్పుడు ఫ్లవర్స్ రాలేదు. నేను తీసుకొచ్చి కూడా more than 2 years అవుతుంది. ఎప్పుడు ఫ్లవర్స్ రాలేదండి దానికి. కానీ దీనికి ఫ్లవర్స్ వస్తాయి. సో ఇది ఫ్లవర్స్ రాకపోవడం వల్ల ఇది పొనగంటి అని అనడం కష్టం. ఇది ఫ్లవర్స్ రావడం వల్ల ఇది పొనగంటి కాదు అని అనడం కష్టమని నాకు అనిపించింది. ఈ రెండు సిమిలర్గా ఉంటాయి. ఈ కుండీలో మొక్కని కనుక నేను ఈ కుండీలో నాటు పెడితే అసలు ఏది ఏదో కూడా తెలుసుకోవడం కష్టం అన్నమాట. అంత దగ్గర పోలికలతో ఉంటాయి. టేస్ట్ కూడా సేమ్ ఉంటాయండి ఇవి రెండు. అసలు తేల్చి చెప్పడం చాలా కష్టము. నేను వీటిని ఎన్నోసార్లు పప్పులో కూడా వేసాను అనమాట. ఇది వీటితోటి పప్పు తయారు చేస్తే కాస్త నీసు వాసన వస్తూ ఉంటుంది. అదో రకమైన డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. కానీ చాలామంది పప్పులో వేసుకొని తినేవాళ్ళు బోల్డంతమంది ఉన్నారు ఈ పొన్నగంటిని. సో ఇంకొంతమంది ఏంటంటే ఇట్లా 3-4 ఆకుల మధ్య లేకపోతే ఒక 2-3 కొమ్మలకి మధ్యలో వైట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి ఎక్కువ శాతము. సో అదే పొన్నగంటి అని కూడా అన్నారు. సో పొన్నగంటి గురించి నేను చూస్తున్నప్పుడు యాక్చువల్ పొన్నగంటి ఏదో నాకు కూడా తెలియలేదు. బట్ అందరూ వారి దగ్గర ఉన్నదే పొన్నగంటి అని అనుకున్నారనమాట. సో మీకు కనుక యాక్చువల్ పొన్నగంటి తెలిసిన మీ దగ్గర పిక్స్ ఉంటే ప్లీజ్ కామెంట్లో షేర్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది. ఇంకొకటి నేను ఏదైనా వీడియోస్ చేశాను అనుకోండి ఇంట్లో కూరగాయలు, ఆకుకూరలు లేదంటే పూల మొక్కల పైన, నేను ఒక వీడియో చేస్తున్నప్పుడు దాని గురించి ఎంతో సర్చ్ చేస్తానన్నమాట. ఎంతో తెలుసుకొని ఆ వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే యూఎస్లో ఇప్పుడు ఈ గడ్డి ఉంది, ఈ గడ్డిలో విత్తనాలు వేసామనుకోండి మేబీ జర్మినేట్ అవుతాయేమో, కానీ ఆ విత్తనాలు రూట్స్ ఏవి కూడా లోపలికి వెళ్ళవు, అంత ఫాస్ట్గా గ్రో అవ్వదు. ఎందుకంటే దీని కింద అంతా క్లే ఉంటుంది అనమాట. అంత సారవంతమైన మట్టి కాదు ఇది అనమాట. సో మేమేం చేస్తాము, మాకు ఇంట్రెస్ట్ తోటి నాలాంటి వాళ్ళు బోల్డ్ అంతమంది ఇక్కడ యూఎస్లో ఇలా గార్డెన్ బెడ్స్ వేసుకొని ఇట్లా మట్టి బయట కొనుక్కొస్తాము. ఈచ్ బ్యాగ్ $8 నుంచి $10 ఉంటుంది. మనం ఎంత పెద్ద గార్డెన్ బెడ్ తయారు చేసుకుంటే అంత మట్టి అవసరం పడుతుంది అనమాట. సో నా గార్డెన్ బెడ్లో ఈజీగా 5 to 6 bags మట్టి కావాల్సి ఉంటుంది. సో ఎలా చూసినా కూడా ఇప్పుడు ఈ గార్డెన్ బెడ్ కాస్ట్ వచ్చేసి ఈజీగా $16 to $20 ఉంటుంది. మట్టి వచ్చేసి ఈజీగా ఎంత లేదన్నా నేను ఒక 3 to 4 bags అయితే వాడతాను. సో ప్రతి గార్డెన్ బెడ్కి నేను $40 to $50 అయితే స్పెండ్ చేస్తాను. అలా అని దీనికి వచ్చే కూరగాయలు పెద్దగా వచ్చేస్తాయా లేవు, కాకపోతే ఒక తృప్తి అన్నమాట. అలా పెంచుకోవాలి, ఆర్గానిక్గా పెంచుకోవాలి. సరే వెనక స్థలం ఉంది కదా దీన్ని వాడుకోవాలి, అలా ఒక 4 కాయలు వచ్చినా సంతోషపడుతూ ఉంటామన్నమాట. సో అలా గార్డెనింగ్ చేస్తూ, అందులో మా ఫాదర్కి గార్డెనింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. నా చిన్నతనంలో మా ఇంటి వెనక మాకు కావాల్సిన కూరగాయలన్నీ మా నాన్నగారు పండించేటోళ్ళు అనమాట, మా అమ్మ నాన్న వాళ్ళు. సో అలా ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నవి. అలా నేను ఇక్కడ చెట్లకి ఇప్పుడు మట్టి తేయగానే సరిపోదండి, ఒక చెట్టు బలంగా పెరగాలి, వాటికి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఇవ్వాలి అంటే ప్రతిరోజు ఈవినింగ్ స్పెండ్ చేయాలి. ఇందులో వీడ్ చాలా వస్తుంది, వీడ్ తీసేయాలి. ఆ చెట్టుకి అనుకూలమైన మట్టిని ఇవ్వగలగాలి. సో ఇలా బోల్డ్ అన్ని పనులు అయితే ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ చేస్తూ చూస్తూ నేర్చుకొని ఇలా షార్ట్కట్లో మీకు చెప్పేసాను అనుకోండి. అంటే షార్ట్కట్ అనడం కంటే ఓకే నేను ఇలా చేశాను, నాకు మంచి ఈల్డ్ వచ్చిందంటే, మంచి పంట వచ్చింది, మీరు కూడా చేయండి మీకు కూడా వస్తుంది అని అలా ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడమేమో. ఇక్కడ టెక్సస్లో బోల్డ్ అని గార్డెన్ గ్రూప్స్ ఉన్నాయి. గ్రూప్స్లలో చాలామంది హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. నేను యూట్యూబ్ త్రూ నా వల్ల ఒక్కరికి ఇద్దరికి హెల్ప్ అయినట్టేనండి. నా వీడియోస్ ఒక్కరికి హెల్ప్ అయినా, ఒక్కరికి యూస్ఫుల్ ఉన్నా నాకు చాలా సంతోషము. చాలామంది
పాజిటివ్ కామెంట్స్ అండ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు. ఓకే, మాకు ఇలా హెల్ప్ అయింది, ఇలా ఇలా చేసాము, మేము కూడా ఇలా గార్డెన్ బెడ్స్ మీరు ఇలా తయారు చేశారా ఇంత తక్కువ రేట్లో, ఇలా ఇలా మేము చేస్తూ నేర్చుకునే అలా నాలాంటి వాళ్ళు బోల్డ్ అంతమంది ఉంటారండి ఇక్కడ. సో అంతే తప్పితే మిమ్మల్ని మిస్గైడ్ చేయాలని కాదు. అందులో పొనగంటి ఆకు గురించి నేను వీడియో చేసినప్పుడు నేను చాలా సర్చ్ చేశాను అనమాట. ఇలా ఏంటిది అసలు, ఇది ఏది పొనగంటి అని. నా చిన్నతనంలో నేను ఎప్పుడు పొనగంటి చూడలేదు. నా పెళ్ళయ్యాక మాత్రమే నేను పొనగంటి చూడడం జరిగింది. కళ్ళకి మంచిది అంటే సరే అని చెప్పి అప్పటి నుంచి తినడం కూడా స్టార్ట్ చేశామన్నమాట. కానీ యాక్చువల్ పొనగంటి మాత్రం ఈ రోజు వరకు కూడా నాకు తెలియదు. అందులో నేను ఒక్కసారి కాదు 2 సార్లు వీడియోస్ చేసినప్పుడు మీకు కూడా తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. హెల్ప్ అవుతుంది అందరికీ, నాలాంటి వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. యాక్చువల్ పొనగంటి ఏదో ఒకవేళ మీ దగ్గర పిక్స్ ఉన్నాయనుకోండి, అవి కూడా షేర్ చేయండి. మేమేంటంటే ముఖ్యంగా నేను చేస్తూ నేర్చుకున్నాయి అన్నమాట. సో మీకు ఇంకా టిప్స్ తెలిస్తే, ఇంకా ఈజీగా పెంచే విధానం తెలిస్తే ప్లీజ్ కామెంట్ తప్పకుండా చేయండి. అందరికీ హెల్ప్ అవుతుంది, నాతో సహా నాలాంటి వాళ్ళు బోల్డ్ అంతమందికి. ఎందుకంటే వీడియోతో పాటు చాలామంది కామెంట్స్ చదివే వాళ్ళు ఉంటారండి. సో అందరికీ హెల్ప్ అవుతుందని ఒక మంచి సదుద్దేశంతో మాత్రమే నేను వీడియోస్ చేయడం జరిగిందనమాట. అది కూడా పొనగంటి గురించి. తర్వాత నేను వీడియో పెట్టిన తర్వాత చాలామంది ఇది పొనగంటి కాదు, లేదంటే పొనగంటి ఇలా ఉండదేమో అని. తర్వాత కొందరు ఇదే పొనగంటి అని కూడా అన్నారు. బట్ ఏదైనప్పటికీ మీకు కనుక యాక్చువల్ పొనగంటి తెలిస్తే ప్లీజ్ పిక్స్ మీ దగ్గర ఉంటే షేర్ చేయండి. తర్వాత భృంగరాజ్కి అండ్ పొనగంటి ఆకుకి తేడా తెలవడం చాలా చాలా ఈజీ అండి. రెండు సేమ్గా అసలు ఎట్లా చూసినా కూడా కనిపించవన్నమాట. సో ఇవ్వండి ఈరోజు కబుర్లు. మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సాయంత్రం పూట వచ్చేసి అమ్మను అలా వాకింగ్కి తీసుకుని వెళ్ళానమాట. ఎవ్రీడే ఈవినింగ్స్ ఏం చేస్తారంటే అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది అలా కనిపిస్తారు, వాళ్ళతో కాసేపు బాతకాన్ని పెట్టేసిన తర్వాత అలా మొత్తం వాకింగ్కి వెళ్ళేసి రావడం అయితే జరుగుతూ ఉంటుంది.